ఈ మధ్య హైదరాబాద్ బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ ఫర్ కిడ్స్ అండ్ లేడీస్ అని ఒకటి బాగా ట్రెండ్ అవుతుంది కదండి. నేను కూడా విజిట్ చేశాను. నాకు పర్సనల్గా ఏమనిపించింది, నా ఎక్స్పీరియన్స్, లొకేషన్ ఎప్పటి వరకు ఉంటుంది, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను. సో మీరందరూ కూడా వీడియోని లైక్ చేసి వీడియోలోకి వచ్చేసేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్ఎన్ఏ లైఫ్ మన జీవితం. ఇది ఆ ఎగ్జిబిషన్ యొక్క ఎంట్రన్స్ వ్యూ అన్నమాట. ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని బయట నుంచే వ్యూ తీశాను. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ 2 ఫ్లోర్స్ కూడా ఎగ్జిబిషనే. మెయిన్గా కిడ్స్ సంబంధించి కాన్సన్ట్రేటెడ్ అండి. 70 to 80% అయితే కనుక కిడ్స్ది, మిగిలిన 10-20% లేడీస్ది ఉంది. కానీ కిడ్స్ది మాత్రానికి A to Z మొత్తం అండి. అంటే చైర్స్ అవ్వచ్చు, స్వింగ్స్ అవ్వచ్చు, క్రేడిల్ అవ్వచ్చు, స్వాడిల్స్ అవ్వచ్చు, పాటీ సీట్స్, బాటిల్, ఇంకా ఎవ్రీథింగ్ అండి. టాయ్స్ అన్ని కిడ్స్ రిలేటెడ్ అయితే మాత్రం A to Z ఉన్నాయి. అండ్ లేడీస్వి కూడాను కుర్తీస్, నైట్ వేర్, డ్రెస్సెస్, ఇంకా హ్యాండ్ బ్యాగ్స్, ఇలాంటి కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి. మొత్తం ఆబ్వియస్గా కవర్ చేయలేను కాబట్టి, బట్ నాకు పాసిబిలిటీ ఉన్నంత వరకు నేను కవర్ చేశాను. అండ్ 70 to 80% ప్రతి దాని రిలేటెడ్ ప్రైజెస్ కూడా నేను కవర్ చేశాను. సో ఇవన్నీ వచ్చి స్వాడిల్స్ అన్నమాట. మీరు గమనిస్తే ఇప్పుడు ఇది ఒక ఆర్డర్ ఉంది కదా, అందులో నేను ఏదో ఒకటి ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ ఆర్ ఫ్రంట్ సైడ్ ఎక్కడ ప్రైస్ ఉందో మీకు డెఫినెట్గా నేను చూపించి ఉంటాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాకు ఇక్కడ ప్రైజెస్ రేంజ్ అయితే కనుక కొన్ని వర్త్ అనిపించాయి, కొన్ని రీజనబుల్ అనిపించాయి, కొన్ని హై అనిపించాయి. అండ్ ఇంకొకటి కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒకేలాంటి వాటికి 2 డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. ఏంటి అంటే, ఒకటి క్వాలిటీ బాగుందేమో ప్రైస్ ఎక్కువ ఉంది, ఒకటి సోగా ఉన్నదేమో ప్రైస్ తక్కువ ఉంది. ఇప్పుడు మీరు ఈ స్వాడిల్ చూస్తుంటే అరౌండ్ 440 ఉంది. సో ఆ రో మొత్తం నేను ఏదైతే కవర్ చేశానో ఆ స్వాడిల్స్ అన్నీ కూడా 400. అండ్ ఇది ఏంటంటే, ఇది యాక్చువల్లీ నేను ఇక్కడ తీసుకోలేదు, కానీ ఇప్పుడు మా బాబుకి 2 years కాబట్టి మా బాబు చిన్నప్పుడు నేను AMB మాల్లో తీసుకున్నాను. అప్పుడు 1200 రూపీస్ పడింది నాకు. బట్ ఇది చాలా హెల్ప్ అవుతుందండి. అట్లీస్ట్ 6 months వరకు హెల్ప్ అవుతుంది. ఆ తర్వాత అయితే వేస్ట్ వాళ్ళు పాకడం ఇవన్నీ స్టార్ట్ చేసినప్పుడు. అప్పుడు నేను తీసుకున్నది కొంచెం పెద్దది, క్వాలిటీ కూడా డిఫరెంట్ ఉంది. అదైతే 1100 నేను కొన్నది. ఇదైతే కనుక ఇక్కడ 675 ఉంది. ఇంకొకటి ఇంకొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది. ఏంటంటే ఇంకొంచెం మందంగా, ఇప్పుడు మా బాబుకి నేను తీసుకున్న లాంటిది అరౌండ్ 900లో కూడా ఉంది. సో చెప్తున్నాను కదా, 2 డిఫరెంట్ ప్రైజెస్, 2 to 3 డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయండి. కొంచెం కాటన్ కానీ లేకపోతే ఎయిర్ ఫ్రీ క్వాలిటీ బాగున్నవేమో అబౌవ్ 1000 ఉన్నాయి. నార్మల్ అయితే కనుక ఒక మామూలుగా ఉన్నాయన్నమాట, మీడియంగా అలాగా. నాకైతే 100% అన్ని సూపర్బ్ వర్త్ ప్రైసెస్ అని చెప్పలేను, కానీ చాలా వరకు రీజనబుల్ ఉన్నాయి, కొన్ని ఎక్కువ కూడా ఉన్నాయి. ఇవి లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్. నాకు ఈ హ్యాండ్ బ్యాగ్స్ మాత్రానికి ప్రైజెస్ ఎక్కువ అనిపించాయి. ఎందుకంటే డెఫినెట్గా ఇవి నేను జిప్స్ అవి అన్నీ కాదు, కానీ కొన్ని ఓపెన్ చేసి చూశాను. బ్రాండెడ్ అయితే కాదండి ఫర్ షూర్. బట్ ఈ హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేటప్పటికి అరౌండ్ 800, 875, కొన్ని అయితే 1000 రూపీస్ అలా ఉన్నాయి. సో 1000కి 800కి నార్మల్ బ్యాగ్స్ అంత వర్త్ కాదేమో నాకు అనిపించింది. బట్ మేబీ ఎవరైనా ఆల్రెడీ తీసుకుని ఉంటే, మీరు యూస్ చేస్తుంటే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. బట్ ఏ బ్యాగ్ కూడా బిలో 700 లేదండి. మీరు చూస్తున్నారు కదా, 879 రూపీస్ ఉంది ఈ బ్యాగ్. సో ఆల్మోస్ట్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్న అన్ని బ్యాగ్స్ కూడా 879, 900 రూపీస్. బట్ లుక్ వైజ్ జిప్స్ కానీ మోడల్స్ కానీ మంచి మంచి కలర్స్ అవైతే ఉన్నాయండి. బట్ బ్రాండెడ్ కాదు అంతే. బట్ క్వాలిటీ కూడా వర్స్ట్ అని చెప్పలేను, అలాగని ఎక్కువ మంత్స్ ఉండిపోతుందని కూడా నాకు ట్రస్ట్ లేదు. ఓకేగా ఉన్నాయన్నమాట. బట్ పర్వాలేదు అనిపించింది. సో బ్యాగ్స్ అయితే ఇవి లేడీస్ బ్యాగ్స్ అయితే అలా అనిపించాయి. చూసారా, ఈ చిన్న బ్యాగ్ కూడా 700 రూపీస్ ఉంది. అండ్ ఇంకా ఇందాక చూపించినట్టుగా పెద్ద బ్యాగ్స్ అన్నీ కూడా అరౌండ్ 800 అలా ఉన్నాయండి. ఇప్పుడు నా ఫస్ట్ గివ్ అవే విన్నర్ వచ్చి అనిల్ సిరి అండి. నేను యాక్చువల్లీ నాకు పర్సనల్గా నచ్చిన కాజులు ఏంటి అన్నప్పుడు యాక్చువల్లీ చాలామంది సాల్ట్ కూడా యాడ్ చేశారు. బట్ నేను స్పెసిఫిక్గా హైలైట్ చేసింది ఏంటంటే పెప్పర్ అండ్ పెరి పెరి, ఇవి 2 నేను బాగా హైలైట్ చేశాను. సో ఇవి కరెక్ట్గా చెప్పిన వాళ్ళని నేను పిక్ చేశాను అనమాట. సో ఫస్ట్ గివ్ అవే నామినీ వచ్చేటప్పటికి అనిల్ సిరి. అండ్ నా ఫస్ట్ గివ్ అవే క్వశ్చన్ ఏంటంటే, నా ప్రీవియస్ కిచెన్ టాయ్ సెట్ కుకింగ్ వీడియో చేసిన దానిలో టోటల్గా నేను చేసినటువంటి రోటీస్ ఎన్ని ఉన్నాయి, ఓకేనా, టోటల్ రోటీస్ ఎన్ని చేశాను నేను,
ఓకే, ఇది నా ఫస్ట్ క్వశ్చన్. ఇది ఏంటంటే చిన్నప్పుడు బేబీస్కి హెడ్ హెల్మెట్ అనమాట. అంటే వాళ్ళు అప్పుడప్పుడే నుంచుంటున్నప్పుడు కూర్చుంటున్నప్పుడు సడన్గా టప్ టప్ అని పడిపోతుంటారు కదా. ఇది మా బాబుకి కూడా చాలా హెల్ప్ అయింది. యాక్చువల్లీ మేము తీసుకోలేదు, మా నైబర్స్ వాళ్ళ పాపకి తీసుకున్నారనమాట. సో వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ పాప పెద్దదైపోయింది కాబట్టి మా బాబుకి ఇచ్చారు. తనకి బాగా హెల్ప్ అయింది, మా బాబుకి కూడా బాగా హెల్ప్ అయింది. ఎందుకంటే వాళ్ళు పడిపోతుంటారు. సో వాళ్ళకి ఏంటంటే అది పెయిన్ అది రాకుండా, హర్ట్ అవ్వకుండా చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ అది మీరు ఇందాక ప్రైజెస్ చూసారు కదా, ఇవన్నీ ఎలా ఉన్నాయంటే 149, 199, 200 ఇలా ఉన్నాయండి. ఇవి నాకు వర్త్ అనిపించాయి, ఎందుకంటే నేను క్వాలిటీ చేయి పెట్టి మరీ చూశాను ఓపెన్లో ఉన్నవి. నాకు ఇవైతే క్వాలిటీ నచ్చాయి అండ్ అరౌండ్ 200కి నాకు వర్త్ అనిపించాయండి. అండ్ ఇక్కడ ఈ షూస్ అన్నమాట, ఇందులో కొన్ని ప్రైజెస్ చాలా ఎక్కువ అనిపించాయి. ఇప్పుడు మీరు ఇది చూస్తే కనుక 400 రూపీస్ ఉంది. నిజంగా బేబీస్వి నార్మల్వి ఇవి ఆబ్వియస్గా నాకు అబ్జర్వ్ చేస్తే అర్థమైంది ఏంటంటే ఎక్కువ రోజుల తర్వాత ఉండదు. సో అది నాకు ప్రైస్ ఎక్కువ అనిపించింది 400 రూపీస్కి. బట్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం స్పాంజ్ లాగా ఇలాగా, ఈ 200 రూపీస్వి ఇవి నాకు బాగా నచ్చాయండి. ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు కానీ బట్ 200కి ఇవి బాగున్నాయి అనిపించింది నాకు. అండ్ ఇవేంటంటే కొంచెం దివాన్ పిల్లోస్ కిడ్స్కి పెడతారనమాట. చిన్నప్పుడు వాళ్ళు అటు ఇటు కొంచెం దొల్లుతుంటారు కదా, సో వాళ్ళు పడిపోకుండా ఉండాలి అని చెప్పి. సో ఇవైతే కనుక నాకు 200 రూపీస్ రేంజ్లో అయితే చాలా బాగున్నాయి అనిపించింది. ఈ పిల్లోస్ ఏంటంటే అదే కిడ్స్కి వాళ్ళకి హెడ్ కింద పెట్టుకోవడానికి కానీ, లేకపోతే మనం సైడ్ కూడా పెట్టచ్చు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చేతులు కానీ కాళ్ళు కానీ చక్కగా వేసుకుంటారు. ఇవి కూడా నాకు క్వాలిటీ బాగున్నాయి అనిపించింది. ఇందులో డిఫరెంట్ ప్రైస్ రేంజ్ ఉందండి. 149 ఉంది, 139 ఉంది, 179 ఉంది, ఇంకా 249 కూడా ఉంది, 299 కూడా ఉన్నట్టుంది. సో సైజ్ బట్టి, క్వాలిటీ బట్టి, విడ్త్ బట్టి, అన్నిటి బట్టి కూడా అవి ప్రైజెస్ మారిపోయినాయి. నెక్స్ట్ ఇవి వచ్చేటికి డ్రై షీట్స్. నాకు తెలిసి కిడ్స్ ఉన్న వాళ్ళ చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ డ్రై షీట్స్. ఏంటంటే వాళ్ళు పడుకున్నప్పుడు కొంచెం మనం వాళ్ళని ఫ్రీగా వదిలేయటానికి అండ్ అంటే వాళ్ళు పాటీ కానీ లేకపోతే వాష్రూమ్ కానీ ఇలాంటివి వెళ్ళినప్పుడు కొంచెం ఈజీ అవుతుందన్నమాట మనకి. సో డ్రై షీట్స్ కూడా చాలా హెల్ప్ అవుతాయి, అవి బెడ్కి వాటికి వెళ్ళకుండా. నెక్స్ట్ ఏంటంటే ఇందాక మీరు చూసారు కదా, అవి మస్కిటో నెట్స్ అవి ఉన్నాయి. ఇవి ఏంటంటే ఎంటైర్ సెట్స్ అనమాట. అంటే బేబీ కాంబో లాగా షర్ట్, ప్యాంట్, వాళ్ళకి సంబంధించిన షూస్, మిటన్స్, బూటీస్, హ్యాండ్ కీస్ అన్నీ కూడా కలిపి ఇందులో డిఫరెంట్ రేంజెస్ ఉన్నాయి. అన్నీ మొత్తం అరౌండ్ 14 పీసెస్ ఆర్ 16 పీసెస్ అయితే కనుక 799, ఇలాగ 6 to 8 పీసెస్ అయితే కనుక 500 అంటే 499. ఇలా డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట. సో చెప్తున్నాను కదా మొత్తం కిడ్స్వేనండి. నేను ఇంకా యాక్చువల్లీ చెప్పాలంటే ఒక 50 to 60% మాత్రమే కవర్ చేయగలిగాను. అందులో కూడా నేను చాలా ఎడిటింగ్ చేసిన తర్వాత వీడియో ఆల్మోస్ట్ 20 minutes వచ్చేసింది. ఇంకా నేను చాలా తగ్గిద్దామని ట్రై చేశాను, బట్ మీ అందరికీ కూడా చూపిస్తే బెటర్ అని నాకు అనిపించింది. ప్రైజెస్, ఐటమ్స్ చూస్తే మీరు డిసైడ్ అవుతారు వెళ్ళాలా లేదా అనేదని. సో ఇవన్నీ నైటీస్ అన్నమాట. వీటిల్లో కూడా డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయండి, 500, 300 అలాగా. ఈ హ్యాండ్ బ్యాగ్స్ 200 రూపీస్. ఇందులో కొన్ని నాకు నచ్చాయి. ఇప్పుడు ఈ హ్యాండ్ బ్యాగ్ ఎందుకో తెలియదు, నాకు పర్సనల్గా నచ్చింది. పెద్ద జిప్స్ ఏం లేవండి, సింపుల్గా సింగిల్ జిప్ ఉంది అంతే. సింగిల్ జిప్ కూడా బాగుంది. 200 రూపీస్కి ఓకే అనిపించింది, బట్ 150 అయితే ఇంకా బాగుండేదేమో. బట్ కొన్ని బ్యాగ్స్ కలర్స్ బాగున్నాయి, మోడల్స్ బాగున్నాయి, డిఫరెంట్ అంటే కొన్నిటికి 2 జిప్స్ కూడా ఉన్నాయి, కొన్ని బటన్ మోడల్ ఉన్నాయి. సో కొన్ని అయితే చాలా బాగున్నాయండి బ్యాగ్స్. సో అంటే లైక్ డిఫరెంట్ ఇవన్నీ కూడా 200 రూపీస్ రేంజ్లోనే పెట్టారు. బట్ మోడల్స్ ఏంటంటే స్లింగ్ బ్యాగ్స్, షార్ట్, ఇలా కూడా అన్ని రకాలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవి కిడ్స్ వేర్. కిడ్స్ అంటే చిన్నపిల్లలు కాదండి, అంటే లైక్ ఒక 6 to 7 years, 10 years వాళ్ళకు కూడా ఇవి ఆ రేంజ్ వరకు వస్తాయి నేను అబ్జర్వ్ చేసింది అయితే కనుక. ఇంకొకటి ఏంటంటే మీరు డ్రెస్సెస్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి కిడ్స్ కొనేటప్పుడు. కొన్ని ఏంటంటే ఇప్పుడు 18 months to 24 months అని పెడుతున్నారు, కానీ అవి చాలా చిన్నవి. కొన్ని ఏమో 6 to 7 years అని పెడుతున్నారు, బట్ అవి ఏంటంటే ఇప్పుడు మా బాబు 2 to 3 years కదా, ఆ సైజులోవి. సో అలాంటివి కొంచెం మీరు సైజెస్తో వెళ్ళిపోకుండా డ్రెస్సెస్ కూడా కరెక్ట్గా చూడండి. అన్నీ కాదు, కొన్ని అయితే అలా పెట్టారు. సో ఇంకా ఇది చిన్నపిల్లలవి ఫ్రాక్ మోడల్స్,
స్కర్ట్స్ ఇవన్నీ కూడా లేడీస్వి 200 రూపీస్ అన్నమాట. నేను అన్నీ చూపించడానికి అవ్వలేదు, చెప్పాను కదా. సో వీడియో లెంత్ పెరిగిపోతుందని. ఇవన్నీ కుర్తీస్ అన్నమాట, 300 రూపీస్ ఆ రేంజ్లో మీరు వీడియోలో చూస్తున్నారు కదా. ఇవన్నీ కూడా అరౌండ్ 300 రూపీస్, అరౌండ్ కూడా కాదు, 300 రూపీస్లో ఉన్నటువంటి కుర్తీస్ అన్నమాట. ఇక్కడ ఇంకా 3 పీసెస్ సెట్స్ కూడా ఉన్నాయండి, 1500, 1800, 2000 అలాగా. బట్ 1500లోనో 1800లోనో నాకు గుర్తులేదు, మేబీ వీడియోలో క్యాప్చర్ చేస్తుంటాను. ఒకటి క్రీమ్ అండ్ మెరూన్ డ్రెస్ చాలా నచ్చింది నాకు, నేను మేబీ అది వస్తే మీకు చెప్తాను. ఈ డ్రెస్సెస్, ఈ మెహందీ కలర్వి 3 పీసెస్ సెట్స్ అయితే కనుక నాకు 1500-1800కి ఓకే అనిపించినాయి అండి. క్వాలిటీ కూడా బాగున్నాయి, ఇట్స్ వర్త్ అనిపించింది నాకు. ఇప్పుడు నా సెకండ్ గివ్ అవే నామినీ వచ్చి సుధా రమ్య గారండి. అండ్ నా సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, బిగ్ లోన్ మిస్టేక్ అని చెప్పి వెహికల్ లోన్ సంబంధించి నేను ఒక వీడియో చేశాను కదా, చాలా ఇంపార్టెంట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి. అందులో నాకు ఎన్ఓసి ఎన్ని డేస్లో ఇంటికి వచ్చింది, వాళ్ళు ఇష్యూ చేసిన తర్వాత ఎన్ని డేస్లో నాకు ఇంటికి వచ్చింది, ఇది నా సెకండ్ క్వశ్చన్ అండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా లేడీస్ రిలేటెడ్. బట్ లేడీస్ అయితే కనుక ఒక 10-20% ఉన్నాయండి, మొత్తం కిడ్స్ రిలేటెడే. గ్రౌండ్ ఫ్లోర్ అయితే కనుక ఎక్కువ డ్రెస్సెస్, క్లాత్స్, ఇలా ఇందాక మీకు చూపించినటువంటి మిటన్స్, బూటీస్, నెక్స్ట్ ఇంకా కిడ్స్ స్వాడల్స్ ఇలాంటివి ఉన్నాయి. ఇంకా మీరు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే కంప్లీట్గా టాయ్స్, క్రేడిల్, స్వింగ్ అండ్ ఇంకా మొత్తం క్లోత్స్, ఇంకా యూస్ఫుల్ ఐటమ్స్, ఇంకా చిన్న చిన్న హౌస్ ప్లేవి, గేమ్స్ రిలేటెడ్వి, ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, నాకు ఈ 3 పీసెస్ సెట్స్ అయితే బాగా నచ్చాయండి. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే అన్నీ కూడా ఎల్ సైజు, డబల్ ఎక్సెల్ అలా ఉన్నాయి. సో నాకు మరీ లూజ్ అయిపోతుంది అనిపించింది. ఈవెన్ ఈ డ్రెస్ అండి, నాకు ఎందుకో తెలీదు చాలా నచ్చింది. ఈవెన్ ఇందులో ఎమ్ ఉన్నా తీసుకుందాం అనుకున్నాను, బట్ ఎమ్ ఆల్రెడీ అయిపోయింది, మళ్ళీ వస్తుందేమో అన్నారు. బట్ మళ్ళీ అంత దూరం వెళ్ళడం కష్టం కదా. బై ద వే అంత దూరం అని చెప్తున్నాను కదా, మాకు దూరమేనండి. ఈ ప్లేస్ వచ్చేటప్పటికి బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 1, కాజా మెన్షన్ కన్వెన్షన్ హాల్ ఆర్ కన్వెన్షన్ సెంటర్, ఇది డీటెయిల్స్. అండ్ మీకు లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా మ్యాప్ లింక్ ఇస్తాను. సో డెఫినెట్గా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మీరు మ్యాప్లో కాజా మెన్షన్ కన్వెన్షన్ హాల్ అని పెట్టినా వచ్చేస్తుంది. లేదు అంటే కనుక నేను ఇచ్చిన లింక్ని డైరెక్ట్గా కాపీ చేసుకున్న అక్కడికి వెళ్తుందండి. డైరెక్ట్గా నేను స్టార్టింగ్ మీకు ఏదైతే ఆ బిల్డింగ్ చూపించానో అక్కడే ఆగుతుంది. అండ్ లోపలికి వెళ్ళగానే మీకు ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. ఓకే, సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా 3 పీసెస్ సెట్స్ అన్నీ, అంటే లైక్ టాప్, ప్యాంట్ అండ్ చున్నీ అన్నమాట. ఇవన్నీ కూడాను మొత్తం ఈ లేడీస్ వేర్ అన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నాయండి. ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం కిడ్స్ రిలేటెడే ఉన్నాయి. సో గ్రౌండ్ ఫ్లోర్లో కిడ్స్ ప్లస్ లేడీస్వి. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదంతా ఫస్ట్ ఫ్లోర్. చెప్పాను కదా, మొత్తం ఏ టు జీ అండి, ఇది కాదు అది అని కాకుండా ప్రతిదీ కూడా ఉంది ఫస్ట్ ఫ్లోర్లో. అంటే ఫస్ట్ ఫ్లోర్ ఇన్ ద సెన్స్ అక్కడ ఎగ్జిబిషన్లో మెయిన్గా, అందుకే దీనికి కిడ్స్ ఎగ్జిబిషన్, బిగ్గెస్ట్ కిడ్స్ ఎగ్జిబిషన్ అని కూడా పెట్టారన్నమాట. సో టాయ్స్ మొత్తం ఇంకా స్పెసిఫిక్గా అది ఇదని ఏమీ లేదు, ఎండ్ టు ఎండ్. కొన్ని నేను కూడా మా బాబుకి తీసుకున్నాను, నాకేం నచ్చాయో పర్సనల్గా అవన్నీ కూడాను. ఇక్కడ ఏమంటారు, బీపీఏ ఫ్రీ ఇవన్నీ కూడా పెట్టారండి, బ్రషెస్ అవన్నీ కూడాను. బట్ నాకు అంత తెలియదు, మా హస్బెండ్ రాలేదు, సో ఆ కన్ఫ్యూషన్లో నేను తీసుకోలేదు. జనరల్గా అయితే కనుక తనకి అవన్నీ తెలుసు, కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసి తీసుకుంటారనమాట. సో మీరు ఇలాంటివి పర్చేస్ చేయాలంటే మీ ఇంట్లో ఎవరికైనా ఈ సిలికాన్ రిలేటెడ్, బీపీఏ ఫ్రీ ఇవన్నీ కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకువెళ్ళండి, వాళ్ళైతే క్లియర్గానే మెన్షన్ చేశారు. ఇవి చూస్తున్నారు కదా, ఇవి 99 రూపీస్. సో ఇలా డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయండి. నేను చెప్పాను కదా, కొన్ని ఎక్కువ అనిపించాయి, కొన్ని తక్కువ అనిపించాయి, కొన్ని వర్త్ కూడా అనిపించాయి అన్నమాట. ఇది ఒక అంటే లైక్ ఫస్ట్ ఎయిడ్ కిట్ లాగా పెట్టారన్నమాట. సో మనం ఏమైనా ఎమర్జెన్సీ మెడిసిన్స్, కిడ్స్కి రిలేటెడ్ టానిక్ ఇలాంటివన్నీ కూడా పెట్టుకునేలాగా. సో మీకు అంటే మనం దేనికైనా యూస్ చేసుకోవచ్చు, బట్ థీమ్ అంతా మోస్ట్లీ కిడ్స్ రిలేటెడ్ కాబట్టి అలా పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బ్రష్, బాటిల్ క్లీన్ చేసుకోవడానికి, ఇంకా ప్లేట్స్, అంటే ఓన్లీ కిడ్స్ రిలేటెడ్. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా బేబీస్ బ్లాంకెట్స్, వాళ్ళకి సంబంధించినటువంటి బెడ్షీట్స్,
టవల్స్ ఇలాంటివన్నీ. యాక్చువల్లీ ఇవి యాంట్లింగ్ అని చెప్పి నేను ఒక బ్రాండ్‌లో కొన్నాను. ఆఫ్‌కోర్స్ అవి కాదు. సేమ్ ఇలాంటి మోడలే అండి. బట్ అది అయితే గనక చాలా అంటే చాలా బావుంటుంది. ఇది కూడా బావుందండి. బట్ ప్రైజెస్ అయితే గనక 800, 700 ఆఫ్‌కోర్స్ నేను యాంట్లింగ్‌లో తీసుకున్నప్పుడు కూడా అంతే ఉంది. సో, ఎవరికైతే అది వర్త్ అనిపిస్తుందో వాళ్ళు చూడొచ్చు. కొంతమందికి అది ఎక్కువ కూడా అనిపించొచ్చు. అట్ ద సేమ్ టైమ్ 400, 500లో కూడా ఉన్నాయి. అవి నాకు క్వాలిటీ అంత నచ్చలేదు. ఇది 900 రూపీస్ అండి. అంటే అరౌండ్ 855, 65 అలా ఉన్నాయి. బట్ క్వాలిటీ కూడా దానికి తగ్గట్టుగా ఉన్నాయి. సో, ఈ బేబీకి రిలేటెడ్ గనక ఎవరైనా డ్రెసెస్ అవ్వచ్చు, ఏమైనా కావచ్చు మీకు కావాలి అంటే గనక డెఫినెట్‌గా ఒక్కసారి అయితే విజిట్ చేయొచ్చండి. వన్స్ అయితే గనక. అండ్ ఇంకొకటేంటంటే చాలామంది ఈ ఎగ్జిబిషన్ గురించి 20th వరకు అని చెప్పి పెడుతున్నారు వీడియోస్‌లో. ఈరోజు నేను అడిగాను ఎక్స్‌టెన్షన్ ఉందా? లేకపోతే క్లోజ్ చేస్తున్నారా అని. 20th వరకు కాదండి. 19th వరకు మాత్రమే. అసలు 20th ఓపెన్ చెయ్యరట. 19థ్‌తో క్లోజ్ అయిపోతుంది. సో, అందరూ 20th వరకు అని పెడుతున్నారు. సో, లాస్ట్ డేట్ అయితే 20th కాదు 19థే కన్సిడర్ చేసుకోండి. నేను ఈ సెట్స్‌లో ఒక సెట్ తీసుకున్నానండి మా బాబుకి. ఇవి సౌండ్ కూడా వస్తాయి మనం ప్రెస్ చేస్తే. అట్ ద సేమ్ టైము కిడ్స్ లెర్నింగ్‌కి వాళ్ళకి ఇంట్రెస్ట్‌గా అండ్ కలర్‌ఫుల్‌గా ఉన్నాయి కాబట్టి నచ్చుతాయన్న రీజన్‌తో నేను తీసుకున్నాననమాట. చెప్పాను కదా! డేట్స్ అయితే గనక 19థ్‌తో క్లోజ్ అయిపోతుంది. అండ్ ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉంది. అండ్ లొకేషన్ అయితే గనక మ్యాప్ నేను కంపల్సరీ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు ఇంకేం డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయొచ్చు. అండ్ నా థర్డ్ గివ్ అవే నామినీ వచ్చి ఇపూరి పద్మావతి గారండి. అండ్ నా థర్డ్ క్వెషన్ ఏంటంటే ఈ వీడియోలో నేను చూపించిన వాటిల్లో ఏమైనా సరే 4 ప్రైజెస్ నాకు మెన్షన్ చేయండి. ఓకేనా? అండ్ ఆల్రెడీ మీరు నా కమ్యూనిటీ పోస్టులు చూస్తున్నారు కదా! గివ్ అవే విన్నర్స్‌లో ఇద్దరికి ఆల్రెడీ రీచ్ అయిపోయిందండి. బికాజ్ వాళ్ళు లోకల్ హైదరాబాద్ వాళ్ళు. సో, ఎర్లీగా రీచ్ అయిపోయినాయి. థర్డ్ వన్ ఇంకా రీచ్ అవ్వలేదు. మోస్ట్‌లీ నేను మండేకి రీచ్ అవుతుంది అనుకుంటున్నాను. సో, ఉగాది స్పెషల్‌గా నేను గివ్ అవే విన్నర్స్‌కి ఇవ్వడానికి ఎంత కష్టపడ్డాను అంటే ఇష్టంగా చేసినా కానీ మంచిగా ఇవ్వాలని చెప్పి చాలా షాప్స్ సెర్చ్ చేశాను, కొన్నాను. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏం పంపించాను, వాళ్ళ రియాక్షన్స్ ఇవన్నీ మీరు చూడాలి అనుకుంటే గనక కంపల్సరీ కూడా వెన్స్‌డే 18th వరకు వెయిట్ చేయండి. మన 18థ్‌న వచ్చే వీడియో అదే. సో, మీరందరూ కూడా డెఫినెట్‌గా హ్యాపీగా ఫీల్ అవుతారనుకుంటున్నాను. అండ్ చాలామంది కూడాను కమ్యూనిటీ పోస్ట్ కింద కామెంట్స్ పెడుతున్నారు. ఇంత మంచి గిఫ్ట్స్ రావాలంటే అదృష్టం ఉండాలని ఒకళ్ళు పెట్టారు. ఇంకొకళ్ళేమో పుట్టింటి వాళ్ళు పెట్టినట్టుగా పెట్టారు చాలా బాగా అని. ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా అనిపించాయి. సో, ఒకటండి వాళ్ళు చాలా కష్టపడ్డారు. అందుకని చెప్పి నామినీస్‌లో వచ్చారు. వాళ్ళే కాదండి ఇంకా కొంతమంది వేరే వాళ్ళు కూడా కష్టపడ్డారు. బట్ ఆఫ్‌కోర్స్ అందరికీ రాలేదు. సో, మీరందరూ కూడా ట్రై చేయండి. అట్‌లీస్ట్ ఒకసారి కాకపోయినా నెక్స్ట్ టైమ్ అయినా వస్తుంది కాబట్టి మీరందరూ కష్టపడండి. అండ్ ఈ వీడియో నచ్చితే గనక డెఫినెట్‌గా లైక్ చేసి షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో, లైక్ చేయండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా డెఫినెట్‌గా షేర్ చేయండి. ఈ కాంటెంట్ మీకు నచ్చుతున్నట్టయితే. అలాగే మీరు ఇంకెలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మీ అందరికీ కూడాను ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఎవరైనా కొత్త వాళ్ళు కనుక ఈ వీడియోని చూస్తున్నట్టయితే ఈ గివ్ అవేస్ కాన్సెప్ట్ ఏంటి అని అన్న డౌట్ కనుక ఉంటే నెక్స్ట్ సాటర్డే లైవ్‌కి డెఫినెట్‌గా రండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరికీ అర్థమవుతుంది. అండ్ ఆల్రెడీ విన్ అయిన గివ్ అవే విన్నర్స్‌కి ఏం గిఫ్ట్స్ పంపించామనేది మీరు కమ్యూనిటీ పోస్ట్‌లో ఆల్రెడీ చెక్ చేయొచ్చు. సో, యాహ్! అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత లవ్ ఇస్తున్నందుకు. మీరందరూ లేకపోతే నేను నా ఛానల్ ఇంత దూరం వచ్చేది కాదండి. నా వాయిస్తోనే ఇంత దూరం వచ్చింది. సో, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ మీ అందరికీ కూడా నేను ఎప్పుడు కూడా మంచి కాంటెంటే జెన్యూన్గా ఉండాలనే ట్రై చేస్తాను. అందుకే ఎప్పుడు కూడా సూపర్బ్ అని చెప్పను. అన్నీ కూడా డిఫాల్ట్గా నాకు ఎక్కువ అనిపిస్తే ఎక్కువ, తక్కువ అనిపిస్తే తక్కువ, నాకు ఏది అనిపిస్తే అది జెన్యూన్గా చెప్తాను. సో, యాహ్! వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. వీడియోనైతే షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ హైప్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీకు హైప్ బటన్ వస్తే డెఫినెట్‌గా హైప్ కూడా చేయండి. సో, వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ప్లీజ్ బీ సేఫ్, టేక్ కేర్ అండ్ బాయ్.